మెడికల్ అడ్మిషన్ల విషయంలో ప్రభుత్వ నిబంధనలు సరిగ్గా లేవని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏ అంశంపై స్పష్టత లేదని, కనీస అధ్యయనం లేకుండా ఎంబీబీఎస్ ప్రవేశాల కోసం ప్రభుత్వం జీవో తెచ్చిందని అన్నారు. దీనివల్ల మన పిల్లలే మన రాష్ట్రంలో స్థానికేతరులుగా మారే అవకాశం ఉందని చెప్పారు. ఇక్కడి మెడికల్ సీట్ల స్థానికేలకే దక్కేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. అది కంటిన్యూ అవుతుంది, దాంట్లో ఇష్యూ లేదు, దాంట్లో మిస్ చేయలేదు. బట్ స్థానికతను నిర్ధారించే విషయంలో మిస్ చేసినారు. అది ఇంటర్మీడియట్ వరకు ప్రీవియస్ 4 years తెలంగాణలో చదివి ఉంటే చాలు అని గతంలో ఉంది, అది ఇప్పుడు కూడా ఉంది. అయితే గతంలో దీంతో పాటు ఇంకో ABCD స్థానికత కోసం ప్రెసిడెన్షియల్ రూల్లో 4 విధానాలు, 4గిట్లలో ఏ ఒక్కటి ఉన్నా కూడా పిల్లలకు అర్హత ఉండేది. వీళ్ళ 4గిట్లో 3 తొలగించి మొదటిది మాత్రమే పెట్టేసినారు. యాక్చువల్గా ఇప్పుడు ఏంటంటే అది ప్రెసిడెన్షియల్ రూల్, యూ హ్యావ్ టు రీఫ్రేమ్ నౌ. నిన్నటి దాకా నీకు అవకాశం లేదు. ఎందుకు? రాష్ట్ర విభజన చట్టం యథాస్థితిని కొనసాగించండి, 10 ఏళ్ల దాకా దీన్ని మార్చొద్దు అని చెప్పింది. విద్య కోసం, ఉద్యోగాల కోసం చెప్పలేదు కదా. ఉద్యోగాల కోసం ఢిల్లీకి పోయినాం. 95% స్థానికులకు, తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు దక్కే విధంగా రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించి ప్రభుత్వం జీవో తేవడం జరిగింది. 2017లో మనం దాన్ని తెచ్చుకున్నాం. ఉద్యోగాల విషయంలో మేము ఎట్లయితే తెచ్చినామో విద్యా ప్రవేశాల కోసం కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి స్పష్టమైనటువంటి విధానాన్ని లోకల్